'సికందర్' అందరికీ ఉగాది శుభాకాంక్షలండి. ఇక 2 అవర్స్ 30 మినిట్స్ రన్ టైమ్‌తో 'గజినీ' ఫేమ్ ఏఆర్ మురుగదాస్ గారి డైరెక్షన్‌లో థియేటర్స్‌లో ఓన్లీ హిందీలోనే రిలీజ్ అయిన ఈ సినిమాని చూసిన తర్వాత నాకైతే స్టోరీ కొత్తగానే ఆలోచించారు. అండ్ 'సల్మాన్ ఖాన్' గారు కూడా సిన్సియర్‌గానే చేశారు. కానీ సినిమా మాత్రం 'సికందర్' కాస్త సిక్ అయ్యేలా చేసింది నన్ను. లాజిక్స్ అనే పదం మర్చిపోవాలి. ఎమోషన్స్ అయితే మోషన్స్ తెప్పిస్తాయి. నిజానికి ఫస్ట్ హాఫ్ సినిమా భలే స్టార్ట్ అయింది. పెద్ద స్పై టైప్ యాక్షన్ ఫిల్మ్ అనుకున్నా. అలాగే ఓవరాల్ ఫస్ట్ హాఫ్ కూడా ఓకే. బానే ఉందిలే. మధ్యలో కొంచెం క్లారిటీ మిస్ అయినా కానీ అనుకున్నా. కానీ ఒక ఎమోషనల్ ఫిల్మ్‌గా తీసుకెళ్దాం అనుకున్న సినిమాలో యాక్షన్‌ని ఇంక్లూడ్ చేశారు. అవి కూడా బోయ్ న్యూటన్‌ని డామినేట్ చేసేలా. విలన్‌గా 'సత్యరాజ్' గారు మిస్ క్యాస్ట్ అనే చెప్పాలి. అసలు చాలా లిమిటెడ్‌గా ఉన్న రోల్‌ని తీసేసినా బావున్ను. ఇక బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ బై సంతోష్ నారాయణ్ గారు మొత్తం 'కల్కి' సినిమానే బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ కొట్టేశారు. మరి మురుగదాస్ గారు 'కల్కి' సినిమా చూడలేదో, లేదా సంతోష్ నారాయణ్ గారు 'కల్కి' దీనికి ఒకేసారి ఇచ్చారో, లేదా 'కల్కి' కొట్టుగా మిగిలిపోయిన ట్యూనే దీనికి కొట్టారో. సెకండ్ హాఫ్ ట్రీట్మెంట్ అయితే మహాఘోరం. అసలు లంగ్స్, ఐస్, హార్ట్ ఆపరేషన్ అయిన వాళ్ళు ఎవరైనా మినిమమ్ ఎన్ని డేస్ బెడ్ రెస్ట్ అండ్ రికవరీ టైమ్ ఉంటుందో నెట్‌లో ఒకసారి కొట్టి చూడండి. అలాంటిది లంగ్స్ ఆపరేషన్ అయిన చిన్న పిల్లాడేమో చెంగుమని గెంతుతుంటాడు. హార్ట్ ఆపరేషన్ అయిన అమ్మాయేమో అసల ఏమీ కానట్టు బిహేవ్ చేస్తుంది. ఇక ఐ ఆపరేషన్స్ ఎవరికి అనేది స్పాయిలర్స్ చెప్పను. ఇక ఈ మూడిటి మీద బేస్ అయ్యి ఉన్న సెకండ్ హాఫ్ అంతా కూడా అసలు ఎంగేజింగ్‌గానే అనిపించలేదు. దీనికి తోడు మళ్ళీ సాంగ్స్. ప్రమోషన్స్‌లో డైలాగ్స్ మళ్ళీ సౌత్ వాళ్ళు హిందీ సినిమాల్ని ఎంకరేజ్ చేయరు. ఎప్పుడో వచ్చిన 'ప్రేమ పావురాలు' ఎందుకు హిట్ అయింది మరి? 'ధూమ్ 2', 'క్రిష్' లాంటివి ఎందుకు హిట్ అయ్యాయి? మొన్నొచ్చిన 'చావా' ఎందుకు హిట్ అయింది? ముందు 'సల్మాన్ ఖాన్' గారు 'సుల్తాన్' అండ్ 'బజరంగి భాయ్జాన్' తర్వాత తీస్తున్నవన్నీ గూడా వరస్ట్ మూవీస్. అవి కూడా తెలుగులో డబ్ అవ్వట్లేదు. డబ్ చేసిన 2 సినిమాలు 'ప్రేమ్ రతన్ ధన్ పాయో' ఇంకా 'దబంగ్ 3' 2 రాడ్ రంబోలా మూవీస్. సినిమా బావుంటే ఎవరైనా చూస్తారు. బాగోకపోతే ఎవరు ఏం చేయలేరు. మన సినిమాలు హిందీలో డబ్ అయినప్పటి నుండి బాలీవుడ్ సినిమాలు చూడడం మానేశారు. అందుకే హిందీలో సినిమాలు చాలా రేర్‌గా హిట్ అవుతున్నాయి. ముందు ఇంకా మాట్లాడతా క్లియర్‌గా. ఇక ఫ్యామిలీతో చూడొచ్చా అంటే యెస్ చూడొచ్చు. అడల్ట్ కంటెంట్ ఏం లేదు. బేసిక్ స్టోరీ లైన్ ఏంటంటే గుజరాత్‌లోని రాజ్‌కోట్‌లో వంశపారపర్యంగా రాజుగా కొనసాగుతున్న హీరోకి అతని క్వారీ మేనేజర్ వలన ఒక ప్రమాదంలో పడతారు. అప్పుడే ఏం జరిగింది? అది రాజాసాబ్ అలియాస్ సికందర్‌ని ఎలాంటి ఇబ్బందుల్లోకి నెట్టింది? దానివల్ల ఇతను ఏం కోల్పోయాడు? చివరికి ఏమైందన్నది స్టోరీ. ప్లస్ పాయింట్స్. 'సల్మాన్ ఖాన్' గారు డిడ్ హిస్ జాబ్. ఈయనకి డెత్ థ్రెట్స్ ఉండడంతో హై సెక్యూరిటీ అండర్‌లోనే షూట్‌కొచ్చే కాస్ట్ అండ్ క్రూ ఇంక్లూడింగ్ జూనియర్ ఆర్టిస్ట్‌తో కలిపి అందరిని చెక్ చేసి చాలా కేర్‌ఫుల్‌గా షూట్ చేశారంట మురుగదాస్ గారు చెప్పారు. నాకైతే సినిమాలో 'సల్మాన్ ఖాన్' గారి పెర్ఫార్మెన్స్ నచ్చింది. ఏడ్చే సీన్స్ బా చేశారు. ఇక స్టోరీ వైస్ మురుగదాస్ గారు కొత్తగా ఆలోచించారు. ఎంతవరకు వర్కౌట్ అయిందన్నది సెకండరీ. బట్ ఫ్రెష్‌నెస్ అయితే ఉంది. రష్మిక గారు ఉన్నంతలో బానే చేశారు. కాజల్ హాస్ వెరీ లిమిటెడ్ స్క్రీన్ టైమ్. ఫస్ట్ హాఫ్‌లోనే కొన్ని సీన్స్ బాగున్నాయి. లైక్ ఇంట్రడక్షన్ ఫైట్ సీన్, పోలీస్ స్టేషన్ సీన్, ఇంటర్వల్ అండ్ ప్రీ ఇంటర్వల్ ఇలా కొంతవరకు పర్లేదు. సినిమాటోగ్రఫీ అండ్ ప్రొడక్షన్ వాల్యూస్ బాగున్నాయి. మైనస్ పాయింట్స్. స్టోరీ ఎంత కొత్తగా ఆలోచించినా ట్రీట్మెంట్ బాగోకపోతే ఏం ఉపయోగం లేదు. లిటరల్లీ లాజిక్స్‌నే లేకుండా మొత్తం ఎమోషనల్‌గా తీయడం అనేది అసలు కనెక్ట్ అవ్వలేదు సెకండ్ హాఫ్ మెయిన్‌గా. ఇంత గ్యాప్‌లో హీరో వాంటెడ్ లిస్ట్‌లో ఉన్నప్పుడు, పోలీసుల దృష్టిలోకి చాలా సార్లు వచ్చినప్పటికి, దొరికినప్పటికి హీరోని ఎవరు ఏం చేయరు. మినిస్టర్ అయితే పడుకున్నట్టే ఇంకా. హార్ట్, ఐస్ అండ్ లంగ్స్ సర్జరీ రికవరీ టైమ్ లేకుండానే ఓవర్ ద టాప్ క్యారెక్టర్స్‌తో రన్ చేశారు సినిమాని. అసలు మెయిన్‌గా సెకండ్ హాఫ్ అంతా ఫ్రీక్వెంట్‌గా డిస్కనెక్ట్ అయింది ఇక్కడే. బాంబ్ పేలినప్పుడు హగ్ చేసుకొని కవర్‌లోనే ఉంటే ఏదో గుచ్చుకోవడం ఏంటి, ఒక మెయిన్ క్యారెక్టర్‌ని అలా డీల్ చేయడం ఏంటి. సత్యరాజ్ గారు విలన్‌గా కొడుకు పోయాడు అని బాధ లేకుండా వెంటనే నవ్వుతూ ప్రతీకారం అనడం, ఆ కొడుకు చచ్చిపోయిన విధానం ఏం తెక్కలే. ప్రతి దానికి రాధా సాబ్‌నే పని చేస్తే ఇంక బాడీ గార్డ్స్ ఎందుకు? సెకండ్ హాఫ్‌లో ఒక సాంగ్ 'బలం పిచ్చికారి' సాంగ్‌లా ఉంది. ఇక మెయిన్ క్యారెక్టర్ చచ్చిన బాధ ఇంకో మెయిన్ క్యారెక్టర్‌కి ఉండదు. కొడుకు పోయిన బాధ మినిస్టర్‌కి ఉండదు. సత్యరాజ్ గారు గెస్ట్ అపియరెన్స్‌లో వస్తుంటారు. సెకండ్ హాఫ్‌లో మాటిమాటికి రష్మిక గారు కూడా గెస్ట్ అపియరెన్స్‌లో లవ్ ఫీల్ అయిపోండి అన్నట్టుగా వస్తుంటారు. అసలు హీరో వాంటెడ్ లిస్ట్‌లో ఉన్నాడా? లేదా ఏదో టూర్‌కి తిరిగినట్టు ముంబై మొత్తం తిరుగుతూ ఉంటాడు. సో, ఫైనల్‌గా మూవీ వర్డిక్ట్ ఏంటంటే స్టోరీ బావుంది. ఇక ఏ కారణమైనా కానివ్వండి సరిగ్గా తీసుంటే మంచి ఫీల్ గుడ్ ఫిల్మ్ అవ్వాల్సింది. అసలు లాజిక్స్‌ని లేకుండా ఇన్‌కన్సిస్టెంట్‌గా మూవీని రన్ చేయడం వల్ల నాకైతే నచ్చలేదు. ఇక మీ ఇష్టం. ఫైనల్లీ 'సికందర్' అందరూ సిక్ అయ్యేలా చేస్తుంది. దీని రేటింగ్ వచ్చేసి ఇది నా ఒపీనియన్ 2.5/5. అది కూడా ఇందులోని టెక్నికల్ వాల్యూస్ అండ్ ఫస్ట్ హాఫ్‌లో కొన్ని సీన్స్ దృష్టిలో పెట్టుకొని ఇచ్చిన రేటింగ్. మీకు కనుక నా వర్క్ నచ్చినట్లయితే మరిన్ని రివ్యూస్ కోసం మన ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్ యూ.